ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థ సిద్ధిని గాని సుఖమును గాని ఉత్తమ గతియగు మోక్షమును గాని పొందనేరడు. శాస్త్రం చెప్పినట్లుగా శరీరము ప్రవర్తించకపోయినట్లయితే, అంటే మనకి విహిత కర్మలు నిషిద్ధ కర్మలు అనేటువంటివి చెప్పారు కదా, ఏవి చెయ్యాలో ఏవి చెయ్యకూడదో. అంటే ఇప్పుడు మోక్షం కానుకొని ప్రయాణం చేసేటువంటి వాడు తనలో ఉన్నటువంటి అరిషార వర్గాల్ని వాటిని ఏమాత్రం ప్రబలం కాకుండా వాటిని సమూలంగా నాశనం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడే వాడికి శాంతి, ఈ సాధనలో ముందుకెళ్తాడు, మోక్షం పొందుతాడు. శాస్త్రం అదే చెప్పింది. కానీ వీడు ఇంద్రియ సంయమనం లేకుండా ఈ అరిషవర్గాల్ని విచ్చలవిడిగా ఇంద్రియాలని విచ్చలవిడిగా వదిలేసి ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నాడో అప్పుడు వాడు ఎంత సాధన చేసినప్పటికీ వాడు ముందుకు వెళ్ళలేడు. ఇప్పుడు ఈ గుర్రాలు రధికుడు ఆ గుర్రాల్ని ఎంత చెండ్రాకొలేసి కొడుతున్నప్పటికీ అవి ఒక్కొక్కటి ఒక్కో దోవలో వెళ్ళిపోయినాయి అనుకోండి, వాడి ప్రయాణము ఆ రథము యొక్క గతి ఎలా ఉంటుంది? అలాగే ఈ ఇంద్రియాలు సంయమనం లేకుండా ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదుల ద్వారా వాడికి ఈ బహిర్ముఖంగా ఉన్నటువంటి వాటి గురించి లోపల పీల్చుకొని వాటి గురించి ఎర్రవర్గాలు పనిచేసినట్లయితే కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు అనేటువంటివి అవి ప్రవర్తించినప్పుడు వాడికి శాంతి లేదు. శాంతి ఎక్కడ ఉంటుందండి? ఇంద్రియాలన్నీ విచ్చలవిడిగా వదిలేసినప్పుడు వాడికి శమము లేదు, దమము లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు, శ్రవణం అన్న నిత్యధ్యాసలు లేవు. ఇవన్నీ ఉన్నట్లయితే గనక ఆ ఇంద్రియాలు అటు వెళుతున్నప్పుడు చూసినటువంటి లోపలికి వేసేటప్పుడు వాడు విచారణ చేసి దోష దర్శనం చేసి వాటిని తీసేసుకోగలడు. కానీ అలా తీసేసుకోలేకపోతున్నాడంటే ఇంద్రియాలని వీడు ఇప్పుడు చూడండి, చిన్నపిల్లవాడు వాడికి కావాల్సినవన్నీ ఇస్తున్నాం అనుకోండి, వాడికి రోగం పెరిగిపోతుంది, వ్యాధిగ్రస్తుడు అవుతాడు. అలాగే ఇంద్రియాలన్నీ కోరినవన్నీ మనం ఇస్తున్నాం అనుకోండి, ఈ చూడాలనిపించిందల్లా చూడటము, తినాలనిపించిందల్లా తినటము, ఇవన్నీ చేస్తుంటే ఆ ఇంద్రియ సంయమనం లేనప్పుడు ఈ జగత్తు యందు సత్యమనేటి విశ్వాసమే పెరుగుతుంది. గాని ఈ జగత్తు దీన్ని విచారణ చేసి వీటి యందు వైరాగ్యం కలగాలంటే వాడు ఈ శ్రవణం అన్న నిత్యధ్యాసలు, అభ్యాస వైరాగ్యము, భగవంతుని యందు భక్తి, ఆ భగవంతుడు సర్వత్రా ఎలా వ్యాప్తి చెందున్నాడో ఆయన యొక్క విభూతి వైభవము ఇవన్నీ తెలుసుకుంటే గాని వాడికి ఆ భగవంతుని యందు భక్తి కలగదు. ఆ భక్తి విశ్వాసాలు ఉంటే గాని ఎప్పుడైతే భగవంతుణ్ణి పొందాలనుకునేటువంటి మోక్షం కావాలి, నాకు ఇంకేమీ వద్దు, ఇవన్నీ కూడా ఎటువంటివో వాడు గ్రహించాలంటే తప్పకుండా ఇంద్రియ సంయమనం వంటిది చాలా అవసరం అన్నమాట. నిషిద్ధ కర్మలు చెప్పారు. నిషిద్ధ కర్మలు ఇవి చేయకూడదు అంటే అబద్ధాలు ఆడటము, ఇతరులకు నొప్పి కలిగించే విధంగా ప్రవర్తించడము, ఇవన్నీ మనకి దైవాసుర ముందు శ్లోకాల్లో మనకి చెప్పారు కదా, ఇప్పటి వరకు జరిగిన శ్లోకాల్లో. అవన్నీ కూడా లేకుండా వీడి అంతరంగాన్ని వీడు చూసుకోవాలి. అందుకే నిరంతరం మంత్రానుష్ఠానం చెయ్యాలి. నిరంతరం ఎప్పుడైతే మంత్రానుష్ఠానం చేస్తూ విచారణ చేస్తూ దోష దర్శనం చేస్తూ ఇవన్నీ వాడి సాధనలో పెట్టుకున్నాడో అప్పుడు ఇంద్రియ సంయమనం కుదురుతుంది. అంటే ఆ ఏకాగ్రత కుదురుతుంది. మనసు విషయాల మీదకి పోకుండా ఈ పరమాత్మ యందే నిరంతరం ఆ ఏకాగ్రతలో ఉండటానికి ప్రయత్నం జరుగుతుంది అన్నమాట. ఇవేమి చేయకుండా ఉండాలంటే అది కుదరదు. వారి ఇష్టం వచ్చినట్లు ఆచరించుట ఎన్నది స్వేచ్ఛా ప్రవర్తన ఈ శ్లోకమున ఖండింపబడినది. అది నా ఇష్టం వచ్చినట్లు ఉంటానండి, నేను ఎలా నాకు ఏది చేయాలనిపిస్తుంది చేస్తాను, ఏది తినాలనిపిస్తుంది తింటానంటే నియంత్రణ లేనటువంటి ప్రవర్తన అది జ్ఞానానికి దారి చూపదు, జ్ఞానంలోకి ప్రవేశమే కలగదు. ఎందుకంటే నువ్వు శరీరం అనేటి నమ్మకంలో నిరంతరం ఉంటున్నప్పుడు బ్రహ్మం అంటే విశ్వాసం నీకు ఎలా కలుగుతుంది?
ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది, ఉన్నప్పుడు కూడా ఎలా ఉంది, ఒకప్పుడు ఏవి తిన్నా సరిపడినవి, కానీ ఇప్పుడు అలా ఉండట్లేదే. ఏది అవి తీసుకోకముందే వీడికి తేడా చేస్తుంది. ఎందుకని? ఈ ఈ శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ వాడు ఆలోచించుకోవాలి. వాడు ఆలోచించుకుంటే గాని వాడికి అర్థమయ్యి వీటి యందు వైరాగ్యం కలుగుతుంది. ఏది స్వీకరించాలో అవే స్వీకరించగలుగుతాడు. ఒక్కొక్కరు వారి వారికి తోచిన పద్ధతిని అనుసరించి అదే సరి అయినదని వాదించుట పొరపాటు. నేను ఇలాగే చేస్తానండి అంటే అలా చేస్తే ఎవరికి నష్టం అండి? అలా నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాననేటువంటి వాడి మనోగతి, వాడి ప్రవర్తన, వాడి సాధన ఏ మాత్రం కొనసాగదన్నమాట. ఒకరు చేయు అనుష్ఠానం సరి అయినదా కాదా అని పరీక్షించుటకు శాస్త్ర ప్రమాణం ఆవశ్యకమై ఉన్నది. మనం చేసేటువంటి సాధన సరైనటువంటిదా లేదా ఏమన్నా తప్పు చేస్తున్నామా అనేటిది ఎవరైనా చెప్పినా నమ్మినా నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. అసలుకి ఈ జ్ఞాన మార్గంలో వాడు మొట్టమొదట అసలు ఉండవలసిందే నమ్మకం. గురువు మీద విశ్వాసము, గురువాక్యం మీద విశ్వాసము, గురువు చెప్పినట్లుగా ప్రయాణం చేయడం అంతే. ఎందుకంటే వీడు గుడ్డివాడు. ఆ గుడ్డివాడు వాడి అంతరంగం అంతా కూడా అజ్ఞానంతో చీకటిగా ఉంది. గురుదేవుడు దీపం వెలిగించారు. ఆ దీపాన్ని పట్టుకొని వీడు ఇంకా ప్రయాణం చెయ్యాలి. నువ్వు శరీరాన్ని కాదురా బ్రహ్మవని చెప్పారు. ఆ జ్ఞాన దీపంతో వీడు ప్రయాణం చెయ్యాలి. అప్పుడు చేస్తుంటే గాని వాడికి ఆ శాంతి అనేటిది, ఎంతో ఆనందము, తన స్వరూపమే ఆనందం కదండి. ఆనందము, ఇంద్రియ సంయమనం ఇవన్నీ కూడా వాడికి అలవడతాయి అన్నమాట. వాళ్ళ అనుభవాలు కూడా శాస్త్ర ప్రమాణంగానే ఉండాలి. దానికి తన అనుభవం సరిపోయినచో అప్పుడు తనది సరి అయిన మార్గమని, సిద్ధాంతమని నిర్ణయించుకొనవచ్చును. అది అందుకే గురువాక్యము, శాస్త్రవాక్యము, మన అనుభవము ఎవరికి వారికి ఆ అనుభవం మూడు జన్మల పాలు చేయడానికే చూస్తుంది. అందుకని దాని మాట నమ్మకూడదు అని ఎప్పుడు బ్రహ్మాండి విశ్వాసంతో వాడి అంతరంగం ఉండే విధంగా వాడు చూసుకోవాలి. ఏ మాత్రం అంటే ఇక్కడ ప్రపంచం మొత్తం కూడా ఆ పరమాత్మ తత్వమే విస్తరించిందనేటిది వాడు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏది నువ్వు వస్తువు తీసుకురాలేదు కదా, ఎవడు పోతూ తీసుకుపోవట్లేదు కదా. ఇదంతా భగవంతుని యొక్క శక్తి కదా, వైభవం కదా. ప్రతిదీ కూడా భగవంతుని యొక్క వైభవంగానే ఉంది ఇక్కడ, ఏది చూసినప్పటికీ. దాన్ని గ్రహించాలంటే వీడికి జ్ఞానం కలిగి ఉండాలి, ఆ భగవంతుని యందు భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. ఎప్పుడైతే భగవంతుని యందు భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాయో ఆ భగవద్ విభూతిని వీడు గ్రహించగలడు. అంటే వీడి ఈ ఇంద్రియాలకి అదే శక్తి ఆధారం, మనోబుద్ధులకి అదే శక్తి ఆధారం, కాళ్ళు చేతులకి అన్ని నఖసిక పర్యంతం ఏది పని చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఆహారాన్ని తినడానికి అదే శక్తి ఆధారం. చెయ్యి పని చేయాలన్నా, నోరు పని చేయాలన్నా, తిన్న తర్వాత అది అరగటానికి, ఆ అరిగింది రక్తంగా మారి శక్తిగా మారడానికి, ప్రతి దానికి కూడా ఆ శక్తే ఆధారము. ఆ భగవత్ శక్తి అదే సత్యము. మిగతావన్నీ కూడా ఇవన్నీ కూడా నిజం కాదు. ఇవన్నీ కూడా కాలానుగుణంగా ప్రవర్తన చేస్తుంటాయే గాని ఇవి ఎప్పుడూ కూడా శాశ్వతంగా లేవు. ఎందుకంటే ప్రకృతి యొక్క ధర్మమే మార్పు చెందటం. అది మార్పు చెందుతుందని గ్రహించు, దాన్ని నమ్మకు. ఇక్కడ వస్తువులన్నీ వాడుకోవాల్సిందే. దేనికంటే వీడికి నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రతి వస్తువు అవసరమే. ఈ వస్తువు లేకపోతే జరుగుతుంది అని అనుకోవడానికి లేదు. ప్రతి వస్తువు అవసరమే. కానీ వాటిని ఎలా వాడుకోవాలి? అపనమ్మకంగా వాడుకోవాలి. అందుకే మనకి అమ్మ చెప్తారు కదా, కల్తీ తీసేసి వాడుకోవాలరా అంటే నేను నాదనేటిది రెండు మాటలుగా ఉన్నప్పటికీ
దానికి వీడు విచారణ చేస్తే ప్రతిదీ నేను నాది అనే దానితోటి ముడిపెట్టుకుని ఉన్నాడు జీవుడు. ఎప్పుడైతే బ్రహ్మ ఇంటి జ్ఞానం కలిగి నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరం రాకపూర్వము ఈ వస్తువులు ఉన్నాయి, ఈ శరీరం ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇవన్నీ ఉంటున్నాయి. కాకపోతే ఎలా ఉన్నాయి ఇవన్నీ? మార్పు చెందుతూ ఉన్నాయి. అందుకని వాటిని నమ్మకూడదు అనేటువంటి ఆలోచన వీడికి రావాలి. అవి మార్పు చెందటానికి గాని అవి ఉండటానికి గాని వాటి స్వతహాగా ఉనికి లేదు. వాటికి ఉనికి స్వతహాగా పరమాత్మ శక్తి వల్లనే ఉనికి కలిగింది. ఒక పండుగ గాని పువ్వుకు గాని ప్రతి రూపనామానికి అదే ఆధారం. ఆ కరెంటు లేనిదే ఇక్కడ ఏ వస్తువులు పనిచేయవు కదండి. ఫ్రిడ్జ్ గాని, ఫ్యాన్ గాని, లైట్ గాని, మిక్సీ గాని, గ్రైండర్ గాని, ఏసీ గాని ఏది పనిచేయవు. అన్ని ఉత్త డోములు ఉంటే సరిపోదు, దాంట్లో కరెంట్ కనెక్షన్ ఉండాలి, ఉన్నప్పుడే అవి పనిచేస్తాయి. అలాగే ఇక్కడ ఇంద్రియాలన్నీ కూడా ఆ పరమాత్మ శక్తి ఆధారంతో ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. అన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి ఆ శక్తిని మనం ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుంటామో అదే సత్యము. ఆ భగవంతుడికి ఈ పనులతోటి ఏ సంబంధం లేదు. ఆయా పరమాత్మ స్థితి నందు ఏమీ లేవు, ఏ సంబంధము లేదు. దీనికి ఒక నీతి పెట్టుకొని ఈ శరీరం అనేటిది నాటకం ఆడటానికి ఇక్కడికి వచ్చింది. అది ఇప్పుడు మనం తెలుసుకున్నాం, జ్ఞానంలోకి ప్రవేశించిన తర్వాత తెలుసుకున్నాం కాబట్టి మన ఆలోచన ఇలా మలుచుకోవాలి, ప్రతిదీ కూడా ఇలా మలుచుకోవాలి. శాస్త్రోక్త విధి ప్రకారం చక్కగా అనుష్ఠానము శీలించవలనని తెలియచున్నది. మనుజుడు తన అనుష్ఠానమునందు ఏ ప్రకారము ప్రవర్తింపవలయును? శాస్త్ర విధిని అనుసరించి ప్రవర్తింపవలెను. అట్లుగాక తన ఇష్టము వచ్చినట్లు ఆచరించినచో అతడు పురుషార్థ సిద్ధిని గాని, సుఖమును గాని, మోక్షమును గాని బడైజాలడు. అది ఇవేమీ కూడా పొందడు, మోక్షం పొందలేడు. సుఖమును బడేయుటకు గాని మోక్షమును పొందుటకు గాని ఉపాయమేమి? శాస్త్రాదేశమును అనుసరించి చక్కగా అనుచుటయే. శాస్త్రం చెప్పినట్లుగా వీడి ఆలోచన ఉండాలి, వీడి ప్రవర్తన ఉండాలి. అలా ఉంటేనే గాని వాడికి మోక్షానికి దగ్గర కాలేడు. మోక్ష స్వరూపం అంటే జ్ఞానంతో నిత్య నిరంతరం సమాధాన భవంలో వాడు ఊరాలి అంటే ఈ రకంగా వాడు మైండ్ ఉండాలన్నమాట. ఇవాళతోటి ఈ దైవాసుర సంపద్ విభాగ యోగము అయిపోయింది నాన్న. ఇంకొకటి ఉంది, చదువుదాం ఇది కూడా. కావున చెయ్యదగినదియు చెయ్యరానిదియు నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రం ప్రమాణమైనది. శాస్త్రం నందు చెప్పబడిన దాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించి నీవి ప్రపంచమున కర్మమును చెయ్యదగును. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చెయ్యాలి. అంటే దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకుండా వాడుకోవాలో అనేది వాడికి తెలిసి ఉండాలి. అలా ఎప్పుడైతే తెలుసుకొని చేస్తాడో, ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత వీడు ఏమన్నా పనులు ఏమన్నా మానుకున్నాడా? ఏం తినకుండా మానుకున్నా అంట లేదు. అంతకుముందు ఏ పనులైతే చేశాడో ఇప్పుడు అవే చేస్తున్నాడు. కాకపోతే అంతకుముందు తెలియకుండా శరీరం అనేటి దృష్టితోటి కనిపించేదంతా నిజమనేటి నమ్మకంతో చేశాడు. ఇప్పుడు జ్ఞానం కలిగింది కాబట్టి ఆ జ్ఞానం వల్ల ఏమిటి? ఈ శరీరం నేను కాదు, నేను పరమాత్మ అంటే జ్ఞానం కలిగి ఇక్కడ కనిపించేటువంటి ప్రతి ఒక్కటి కూడా వీటి వల్ల తాత్కాలికమైన సుఖమే గాని ఇక్కడ ఏ రకమైన ఆనందము లేదు. ఇవన్నీ కూడా దుఃఖపు ఇష్టములు. దుఃఖమే ఎక్కువగా ఉంది, ఆనందం అంటే చాలా స్వల్పంగా ఉంది అనేటిది వాడి గ్రహించి వాడిని ఎలా వాడుకోవాలో మనం చూడండి. చేసేటప్పుడే నిష్కామంగా చేయడము. పనసకాయ కోసేటప్పుడు, అరటికాయ కోసేటప్పుడు చూడండి, చేతికి నూనె రాసుకొని తగు జాగ్రత్త తీసుకొని ఎలాగైతే వాడతామో అలాగే వీడు జ్ఞానం అనేటి ఆ దృష్టితోటి ఉండి ఎప్పుడైతే వాడు శరీరం ప్రవర్తన చేస్తుందో
దృష్టి మారకుండా ఉండే విధంగా వాడు చూసుకోవాలి. అయితే ఏది చూస్తున్నప్పటికీ దీని వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా నశించిపోయేటటువంటివి. తీపి పదార్థములు ఉన్నాయండి, అవి చాలా ఇష్టం. ఇష్టం కదా అని తిన్నాం అనుకోండి, అది రోగానికి గురి చేస్తుంది, బాధకు గురి చేస్తుంది. ఎందుకని? ఇవి తినడం వల్ల నాకు నష్టం కలుగుతుంది అన్నప్పుడు వాటిని ఎలాగైతే స్వీకరించమో, అలాగే ఈ విషయాల్ని గ్రహించడం వల్ల నేను జన్మల పాలవుతున్నాను. ఇంద్రియాల్ని విచ్చలవిడిగా వాడుకోవటం వల్ల నేను జన్మల పాలవుతున్నాను. దేనికంటే తెలియక పూర్వం అనేక జన్మలు అలాగే కలిగినాయి. పుట్టి చచ్చి వాడికి శాంతి లేక దుఃఖానికి గురయ్యి జన్మల పాలయ్యి ఇప్పటిదాకా అలాగే జరిగింది. కానీ ఈ మానవ జన్మలో ఉత్తమమైన మానవ జన్మ పొంది గురువుని ఆశ్రయించి వీడు గ్రహించి తెలుసుకుంటున్న తర్వాత దీనికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి వాడు. దీనివల్ల ఎంత లాభం పొందుతున్నాడో ఆ భగవత్ వైభవాన్ని గ్రహిస్తే గనక ఈ వస్తుజాలమునందు విషయాల యందు వాడికి అసత్యత్వ దృష్టి కలుగుతుంది. ఇది శ్రవణమన్ని అసలు పదే పదే వినాలి, చదవాలి, మహాత్ముల బోధలు వినాలి. ఎన్ని అంటే నేను నిరంతరం కూడా నిద్రలేచి మొదలు నిద్రించేంత వరకు కూడా, మళ్ళీ పడుకునేంత వరకు కూడా ఈ మనసు దేన్ని గ్రహిస్తుందో, ఎలా గ్రహిస్తుందో అనేటిది మనసును గమనిస్తూ ఉండాలి. ఆ మనసును గమనిస్తూ ఉండాలంటే వీడు బ్రహ్మను అంటే జ్ఞానంతో ఉన్నప్పుడే ఆ మనసును వేరుగా చూసి గమనించగలడు. వీడు ఎప్పుడు వేరుగానే ఉన్నాడండి. మామూలు వాడు కూడా అంటాడు కదా, ఏంటండి వాళ్ళ నా మనసు ఏదో బాలేదండి అంటాడు. ఎలా అంటాడు? వాడి మనసును చూస్తున్నాడు, అది ఎప్పుడో చికాకు పెడుతుంది, ఏదో ఆలోచించిన వాటి గురించి ఆలోచించి బాధపడుతుంది. అప్పుడు చెప్తున్నాడు, నా మనసు బాలేదండి, వాళ్ళు ఏదో చాలా దిగులుగా ఉందండి అని. కానీ అప్పుడు వాడు ఎలా గ్రహిస్తున్నాడు? శరీరం నేంటి నమ్మకంతో గ్రహిస్తున్నాడు. కానీ ఇప్పుడు వీడు జ్ఞానం పొందాడు, తెలుసుకున్నాడు, గురువు ద్వారా తెలుసుకున్నాడు, ఈ శరీరం కంటే వేరుగా ఉన్నాను. ఈ మనసు కూడా ఈ శరీరం కంటే వేరుగా ఉంది. ఈ శరీరం ఈ మనసు ఈ శరీరం మీద వచ్చేటువంటివన్నీ కూడా తన మీద వేసేసుకుంటుంది, నమ్ముతుంది. ఈ ఇంద్రియాలన్నీ పని చేయడానికి ఆ మనసు సహకరిస్తేనే గాని ఇంద్రియాలు పనిచెయ్యవు. అందుకే శరీరం అంటే స్థూల శరీరం ఒకటే కాదురా, సూక్ష్మ కారణ శరీరాలు 3 శరీరాలు కలిపితేనే శరీరం అంటారు. ఈ స్థూల శరీరం రేపు చనిపోయినప్పుడు ఈ స్థూల శరీరం ఎక్కడ తగలబెట్టేస్తున్నారు. కానీ సూక్ష్మ శరీరంగా ఉన్నటువంటి ఆ వాసనా సంజాతమైనటువంటిదంతా సంస్కారాలు, వాసనలు అవన్నీ కూడా ఈ శరీరం నుంచి, ఆ పువ్వులో గనక వాసన ఎలాగైతే వెళ్ళిపోతుందో అలాగే ఈ శరీరం నుంచి ఆ నమ్మకాలు అనేటివి తీసుకొని ఇంకో శరీర ధారణకి వెళ్ళిపోతున్నాడు జీవుడు. అలా వెళ్ళిపోతున్నాడు కాబట్టి జీవుడు అన్నాం. ఈ శరీరం బాగుండగానే ఈ శరీరాన్ని ఎప్పుడైతే ఆ మనసుని ఖాళీ చేసుకుంటున్నాడో, నిర్మలత్వం చేసుకుంటున్నాడో, అంతఃకరణ శుద్ధి చేసుకుంటున్నాడో జ్ఞానం వలన, అప్పుడు మళ్ళీ జన్మకి రావాల్సినటువంటి సరుకు అక్కడ లేక అంతా ఖాళీగా ఉండి నిర్మలంగా ఉండేటప్పటికి వాడికి ఇంకా జన్మరాహిత్యం అనేటిది కలుగుతుంది. అందుకే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో అన్నారు. వాడి మనసే కారణం అండి. ఆ మనసు ఎటు పక్కకు వెళుతుందో గ్రహించడం అనేటిది నీ యొక్క బాధ్యత, నీ ధర్మం. నీ మనసు నువ్వు గమనించాలి. ఇక్కడ ఉన్నదంతా పరమాత్మ అయితే నువ్వు రూపాల్ని చూపిస్తున్నావు, వరుసల్ని చూపిస్తున్నావు, వాళ్ళ మీద వాళ్ళు చేసేటువంటి ప్రవర్తనని బట్టి ఆ ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇదంతా ఎందుకు కలుగుతుంది? అసలుకి ఈ బొమ్మలన్నీ కూడా కళ్ళు మూసుకొని నిద్రపోయేటప్పుడు నిద్రలో ఎక్కడున్నాయండి? నీ శరీర స్పృహే నీకు లేదు. అప్పుడు లేనటువంటిది కాసేపు ఉంటుంది. జాగ్రత్త అవస్థలో మాత్రమే ఉంది ఈ ప్రపంచం. స్వప్నావస్థలో ఈ ప్రపంచం లేదు. సుషుప్తిలో అసలుకి ఏ ప్రపంచము లేదు.
ఒక కాలం నందుండి ఒక కాలం ఉండనటువంటిది అది నిజం ఎలా అవుతుంది అని వీడు ఎప్పుడు కూడా పరిశీలించుకుంటూనే ఉండాలన్నమాట. అలా ఉంటేనే గాని జ్ఞానంలో ముందుకు వెళ్ళలేడు. వీడియో ఆన్ చేస్తున్నట్టున్నారు నాన్న. ఏ కార్యమును చెయ్యవలను ఏ కార్యమును చెయ్యరాదు అను విపత్కరం కలిగినప్పుడు శాస్త్రమే ఇట ప్రమాణమై ఉన్నది. దాన్ని అనుసరించి ప్రవర్తించవాలని భగవాన్ ఇచ్చట బోధించుతున్నాడు. అది ఏం చెయ్యొచ్చు, ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చేయకూడదు అంటే మనసుతోటి ఆ భగవంతుని యందు శరణాగతి పొందాలి. ఈ ప్రపంచంలో ఉండేటువంటి బాంధవ్యమునందు సత్యత్వ దృష్టి లేకుండా ఉండే విధంగా వాడు చూసి, ఎందుకంటే ఇక్కడ కనిపించేవన్నీ కూడా తాత్కాలికమైనవి, స్వార్థంతో కూడినటువంటివే గాని ఇక్కడ ఏవి శాంతినిచ్చేవిగా లేవు. ఇవన్నీ కూడా దుఃఖమే ఉంది వాటిల్లో. వీడు పరిశీలించి చూసినట్లయితే దుఃఖమే ఉంది. ఆ దుఃఖాన్ని వీడు దర్శించడం అనేటిది ఎప్పుడైతే చేస్తున్నాడో, దోష దర్శనం చేస్తున్నాడో, చూసినప్పుడు దాన్ని ఎవరు ఆస్వాదించరు కదండి. నాకు కష్టాలు కావాలని ఎవడు కోరుకోడు, నేను ఎప్పుడూ దుఃఖపడాలని ఎవడు కోరుకోడు. ప్రతి ఒక్కడు కూడా ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అనే విధంగానే కోరుకుంటాడు. నాకు కష్టాలు ఎప్పుడు రావాలండి అని ఎవడన్నా కోరుకుంటా అండి? ఎవడు కోరుకోడు. అలాగ వీడు ఈ శాస్త్రం చెప్పింది ఏ రకంగా ఉన్నట్లయితే నువ్వు శాంతిగా ఉంటావు, మోక్షం పొందుతావు అనేటిది చెప్పింది. అందుకే కదండి మనకు అమ్మ ఒక్క మాటలోనే చెప్పారు, కోరికలే కొంప కారణంరా, ఆశాపాశాలంటే వీడిని బంధించేస్తున్నాయి. ఈ ప్రపంచంలో వీడియో ఆన్ లో ఉందమ్మా, ఆఫ్ చేసుకుని చెప్పండి. ఎవరితో మరి అది మనిషి కనపడలేదు. అది కృష్ణ కుమార్ గారిది అనుకుంటా. చూసుకోండి అమ్మా, చూసుకొని వీడియో ఆఫ్ చేసుకోండి. అవునవును, కృష్ణ కుమార్ అమ్మ, కృష్ణ కుమార్ గారు వీడియో ఆఫ్ చేసుకోండి అమ్మా. అలాగా వాడిలో వాడు పరిశీలించుకుంటూ ఎప్పుడు వాడి దృష్టి ఆ ఏకాగ్రతలో సమాధిలో ఉండే విధంగా వాడు చూసుకోవాలి. ఎందుకంటే ఇది వాడి చేతిలో పని, ఇది వాడి కర్తవ్యం. అందుకే భగవంతుడు కూడా కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు కదా, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. ఇక్కడ యుద్ధము నీ యొక్క ధర్మము, నీ కర్తవ్యం అది. అలాగే ఇక్కడ ప్రపంచంలోకి వచ్చినటువంటి ప్రతి వాడు కూడా ఇక్కడ పనులు అని అడిగి తెలుసుకోవచ్చు. తన అంతరంగం ఎలా ఉంది, దాన్ని సరిగ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడంలో తప్పు లేదు. ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే ఒక సద్గ్రంథాన్ని, భగవద్గీతని నువ్వు అందుకే మన గాంధీ తాత కూడా ఆయనకి ఏ సందేహం వచ్చినా భగవద్గీత ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు తన సందేహానికి, తన సమస్యకి తగినటువంటి సమాధానము ఆ పేజీలో దొరికేదట. ప్రతి ఒక్కరికి ఎవరికైనా అలాగే ఉంటుంది. ఎందుకంటే వాడి అంతరంగంలో ఇక్కడ శాస్త్రం ప్రమాణం చెప్పింది అందుకనమాట. ఇప్పుడంటే ఫోన్లు వచ్చి మాట్లాడుతూ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం ఉంది, కానీ ఒకానొక కాలంలో అది లేదు. అవి లేనప్పుడు అటువంటి పరిస్థితులు లేవు, అటువంటి సహకారం లేదు. అటువంటప్పుడు వాడి దగ్గర ఉన్నటువంటి, అందుకే పుస్తకము మంచి స్నేహితుడు అంటారు. శాస్త్రం అనేటిది నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కృష్ణక్క ఆ మైక్ మాసేయక్క. సరే ఒకసారి నేను సరే నాకు అర్థం కాదు పెట్టారు. కొంచెం కాసేపు లెఫ్ట్ అయ్యి మళ్ళీ రాస్తారు. చెయ్యండి రా,
విష్ణు సహస్రనామం వినండ్రా, ఎప్పుడు సమాధిలో ఉండండ్రా. ఎందుకంటే అదే నిన్ను కాపాడుతుంది. ఇక్కడ ఎవ్వరూ కాపాడరు. ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది చుట్టాలున్నా, ఎంతమంది కుటుంబ సభ్యులున్నా, ఎంత ప్రేమగా చూసుకుంటున్నా ఇవేమీ కూడా నిన్ను రక్షించవు. నిన్ను భగవంతుడే రక్షిస్తాడు. ఆ భగవంతుడే రక్షిస్తాడు కాబట్టి నువ్వు భగవంతుడినే పట్టుకో. మాయని పట్టుకుంటే మాయ నిన్ను ముంచేస్తుంది. మాయ అంటే ఏమిటి? మనసు చెప్పింది నమ్మడమే మాయ. మనసు ఏది చూపిస్తే అటు పక్కకి వెళ్ళడమే మాయ. ఆ మనసే కదండి మహామాయ. మాయ అంటే అదేగా. అందుకని ఆ భగవద్ దృష్టి యందు ఎప్పుడైతే ఆ శాస్త్రం ఎంతో ప్రమాణంగా భగవంతుని నమ్మి ఆయన యందు భక్తి విశ్వాసాలు కలిగి ఉంటేనే గాని వీడికి మోక్షానికి దగ్గరగాడు, భగవంతుడిలో కలిసిపోడు. వాటిలో ఉన్నటువంటి దుర్గుణాలన్నిటినీ కూడా తొలగించుకునేటువంటి ప్రయత్నం నిరంతరం సాధన జరగవలసిందే. అవి గొప్ప ప్రమాణములని సాక్షాత్ భగవానుడే సెలవిచ్చుట వల్ల ఇక అట్టి శాస్త్రాదులందు జనులెంతటి విశ్వాసం ఉంచవలేనో యోచించుకొనవలసి ఉన్నది. కావున ఇక వేద శాస్త్రముల గొప్పతనము విషయమై, ప్రామాణ్యము విషయమై జనులకే మాత్రము సందేహం ఉండరాదు. అకుంఠిత విశ్వాసముతో వాని యందు బోధించిన రీతి అనుష్ఠించిన చాలును, మనుజుడు తరించిపోగలడు. అయితే దీనికి మామూలు విశ్వాసం చాలదు. చూడండి, మనం చెప్పుకుని ఉంటాం చూడండి, మామూలు గొడ్డళ్ళు చాలవలా ఈ సంసారం అంటే వృక్షాన్ని ఛేదించడానికి గండ్రగొడ్డళ్ళు కావాలి. అలాగే మామూలు విశ్వాసం చాలదు, అకుంఠిత విశ్వాసము అంటే నిరంతరం అది తప్ప నాకు ఇంకేమీ వద్దు, మిగతా దేని యందు నా మనసు లగ్నం కాకూడదు, నమ్మకూడదు. లగ్నం కాకూడదు అంటే నమ్మకూడదు. ఇక్కడ వ్యవహారాలని చేయవలసిందే. ఇక్కడ ఏది మానుకోవడానికి వీల్లేదు. దేనికంటే ఈ శరీరం ఇవన్నీ చేయడానికే వచ్చింది. ఈశ్వరుడు పెట్టినటువంటి పని వాళ్ళమని చెప్పేసి అమ్మ చెప్తున్నారు కదా. ఎందుకంటే ఇవన్నీ అమ్మ చెప్పేటువంటి ప్రతి మాట కూడా మనకి అనుక్షణం గుర్తుకొస్తుంది. ఎందుకని? గురువు మీద ఉన్నటువంటి విశ్వాసము, ఆ గురు వాక్యాలు, ఆ గురు కృప మన యందు అలా నిరంతరం ఆ తల్లి చెప్పినటువంటి, అందుకే అమృత గుళికలు అన్నాం దాన్ని. మామూలు మందులు వేసుకుని ఉంటా అవి గుళికలు అంటారు కదండి. ఇవేమిటవి? మళ్ళీ శరీరం రాకుండా చేసేటువంటి గుళికలు ఇవి, అమృత గుళికలు. చావు లేనటువంటి గుళికలు, చావు లేకుండా చేసేటువంటివి. శరీరాన్ని అనుకున్నప్పుడు కదా చావు పుట్టుకలకి లోనయ్యేది వాడు. అందుకని ఇక్కడ ఉన్నదంతా పరమాత్మ తత్వం తప్ప రెండోది లేదనేటువంటి జ్ఞానము, నిరంతరం అకుంఠిత విశ్వాసం కలిగి ఉండాలి భగవంతుని యందు. ఆ భగవంతుని యందు ఎప్పుడైతే అకుంఠిత విశ్వాసం కలిగి ఉన్నాడో ఎటు చూసినా భగవతత్వమే, ఆ పరమాత్మ వైభవం తప్ప ఇంకోటి వేరొకటి వాడికి గోచరం కాదు. అప్పుడు గాని వాడు తరిస్తాడు. అలా వాడికి అనుభవం అయితే కదా తరించేది. కర్మాచరణకు పూర్వము శాస్త్రజ్ఞానం అవసరమని తేలుచున్నది. ముందర వీడు ఇవి ఆచరణ చెయ్యాలంటే శాస్త్రజ్ఞానం తెలిసి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటంటే పుణ్యము పాపము, పుణ్యం వలన సుఖము, పాపం వలన దుఃఖం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. అంటే వీడు చెయ్యకూడని పనులు చేసినట్లయితే వాడికి దుఃఖమే కలుగుతుంది. తన్ను తాను ఎలా చూసుకుంటున్నాడో ఎదుటి వాడిని కూడా అలా చూసుకునేటువంటి జ్ఞానం వాడిలో కలగాలి. అంటే ఎప్పుడైతే నేను శరీరాన్ని అనుకుంటే గనక ఎదుటి వాడిలో లోపాలు నాకు కనిపిస్తాయి. ఎందుకంటే వీడి ఈ శరీర దృష్టిగానే ఉన్నాడు. బ్రహ్మలాంటి జ్ఞానంగా ఉన్నాడంటే ఎదుటిగా ఉన్నది కూడా బ్రహ్మగానే వాడికి తెలియబడుతుంది. ఎందుకని? నేను బ్రహ్మనే కాదు, ఉన్నదంతా బ్రహ్మం లాంటి జ్ఞానం కలుగుతాడు. కలిగితేనే గాని
వాడి ప్రతి వాడిలో కూడా లోపాలు లేనటువంటి వాడు ఎవడు ఉండడు. కానీ ఆ లోపం వీడు గ్రహించినప్పటికీ వెళ్ళిబుచ్చడు. వాడికేం తెలియకుండా ఉండదు. ఎందుకని జ్ఞానవంతుడుగానే ఉన్నాడు వాడు. కానీ దాన్ని ఆలోచనలోకి వాక్కులోకి రానివ్వడు. రానిస్తే నష్టపోతాన్ని వాడికి తెలిసింది. అందుకే ఇంద్రియ సంయమనం కలిగి ఉంటాడు. శాస్త్రాదుల ద్వారా కర్మ చేయు పద్ధతిని తెలుసుకుని పిదప కర్మ చేయుట ఉత్తమము. అది శాస్త్రం చెప్పింది. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎలా చేస్తే గనక వీడికి ఆ హర్షవర్గాల నుండి పని చేయకుండా ఏ సద్గుణాలు అలవర్చుకోవడం వల్ల దేవుడికి దగ్గర అవుతాడు. ఇది సామాన్యంగా అందరికీ తెలిసినటువంటివి, శాస్త్రం చెప్పినటువంటివి. కానీ వాటి యందు దృష్టి పెట్టడు మామూలు వాడు. జ్ఞానం పొంది మోక్షంగా అనుకునేటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా పెట్టాలి. ప్రయత్నపూర్వకంగా దాని యందు దృష్టి పెట్టి అవి అలవర్చుకోవాలి. అవి అలవర్చుకుని ఆచరణలో పెడితే గాని వాడికి అనుభవం పొందలేడు. వాడి స్వరూపం అది. వాడి స్వరూపంలో వాడు ఉండటమే. ఇక్కడ కొత్తగా ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే అన్ని వాడి దగ్గరే ఉన్నాయి. వాడి మనసు వాడి దగ్గరే ఉంది కదండి. వాడి ఇంద్రియాలు వాడి దగ్గరే ఉన్నాయి. వాటిని సరి చేసుకుంటాడు. మోక్షం కావాలనుకునేటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ప్రయత్నపూర్వకంగా సరి చేసుకోవాలి. శాస్త్ర పరిచయం వల్ల అనగా అపరావిద్య వల్ల ఉత్తమ కర్మాచరణము సాధ్యమై క్రమముగా చిత్తశుద్ధి కలుగుగా పరావిద్యయు అనగా బ్రహ్మానుభూతియు అచిరకాలములో అభ్యాసవశమున లభించుటకు అవకాశం ఏర్పడును. అది ఒక్కసారిగా రాదు. అభ్యాసము వైరాగ్యము. రోజు రోజుకి వాడిలో ఆ అభ్యాసం అనేది పెరుగుతూ ఉండాలి. అంటే నిరంతరం ఎప్పుడైతే మంత్రానుష్ఠానం చేస్తూ దాన్ని విశ్వాసంతో చేస్తున్నాడో, దాని యందు నమ్మకంతో చేస్తున్నాడో, నిరంతరం అలా చేసే కొద్దీ వాడిలో దాని యందు దృఢత్వం వస్తుంది, దారుఢ్యం ఏర్పడుతుంది, బ్రహ్మ లాంటి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంలో దారుఢ్యం కలిగినప్పుడు అది ఇంకా ఎటు చూసినప్పటికీ, ఎవరిని చూసినప్పటికీ వాడికి వేరు భావన ఉండదు. ఉన్నదంతా బ్రహ్మ పదార్థంగానే వాడికి అనుభవం అవుతుంది. కర్మ చేయట్లో తప్పు లేదనియు, అయితే ఆ కర్మ శాస్త్రానుకూలముగా ఉండవలననియు గీత తెలుపుచున్నది. కనుకనే అర్జున్ని అట్టి శాస్త్రోపదిష్ట కర్మము ఆచరించవలసిందిగా భగవానుడిచట ఉద్బోధించుచున్నారు. శాస్త్రం చెప్పినట్లుగా నీవు రాజువు అంటే రాజు యొక్క ధర్మము యుద్ధం చేయడం, అది నీ కర్తవ్యం. కాబట్టి ఆ కర్తవ్యం నువ్వు చెయ్యి అని చెప్పేసి భగవాన్ అక్కడ తెలియజేశారన్నమాట. అలాగే ఇక్కడ మనిషిగా వచ్చినటువంటి వాడు ఏ ఏ పనులు చేయడానికి ఈ శరీరం వచ్చిందో ఆయా పనులు ఇక్కడ అన్ని కూడా నిర్వర్తించాలి. కాకపోతే నేను చేస్తున్నటువంటి దృష్టిగా, ఎందుకని ఇది భగవంతుని యొక్క సొత్తు. ఇక్కడ కనిపించేటువంటి ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క సొత్తే. ఈ శరీరేంద్రియాలు పనిచేయడం కూడా భగవంతుని యొక్క శక్తి వల్లనే పనిచేస్తున్నాయి. ఒక్క నిమిషం అది తొలగిందనుకోండి పక్కకి, చిత్శక్తి, దీన్ని ఎవడన్నా ఇంట్లో ఉంచుకుంటా అండి? ఇవాళ మంచి రోజులే, ఇవాళ మంచి రోజు కాసేపు ఉంచుకుందాంలే అని ఉంచుకుంటా అండి? ఎప్పుడెప్పుడు దీన్ని తీసి తగలబెట్టేద్దామా అనే చూస్తాడు. ఎందుకని? శవం ఉంటే మంచిది కాదు, దుర్వాసన వస్తుంది, కీడు జరుగుద్ది, అది ఉండకూడదు. ఎన్ని రకాలైనటువంటి నమ్మకాలు, విశ్వాసాలు వీడిలో దాగున్నాయో. అంటే ఉంచుకోమని కాదు, అలా కాదు,
దీనికి ఏ మాత్రం విలువ ఉందో ఇక్కడ ప్రపంచంలో తెలుసుకో. ఈ శరీరానికి ఎలాగుందో అన్ని శరీరాలు అంతే, ఇక్కడ ప్రతి వస్తువు అంతే. ఎందుకంటే యదృశ్యం తన్నస్యం, ప్రతి రూపనామము మాయమైపోయేటువంటిది. ఏ క్షణం మాయమైపోతుందో మనకు తెలియదు. అందుకే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఏ కార్యము చెయ్యవలను, ఏ కార్యము చెయ్యరాదు అనే విషయమందు ప్రమాణము ఏది? శాస్త్రము. కావున శాస్త్రోపదిష్ట పద్ధతి ప్రకారమే ఆచరించవలను. కర్మను ఎప్పుడు చెయ్యవలను? శాస్త్ర విధానం ఎట్లున్నదో తెలుసుకొని ఆ పిదప చెయ్యవలను. తెలియక పూర్వం వాడు ఎలాగైనా చేసేసాడు, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత కడు జాగ్రత్తగా చెయ్యాలి. అంటే బ్రహ్మనంటే జ్ఞానంగా ఉండి తెలుసుకొని చెయ్యాలన్నమాట.